శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. జియో పాలిటిక్స్, ప్రపంచ దేశాల మధ్య వాడి వేడి చర్చలు సాగుతాయి. ట్రేడ్ డీల్స్, ముఖ్యంగా వెపన్స్ కి సంబంధించి, ఆయుధాల గురించి, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ గురించి జరుగుతాయి. లేటెస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ గా యుద్ధాలకు సంబంధించి, ఫినాన్సెస్ సంబంధించి, అంటే ఫ్రాడ్స్ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే నిమిత్తంగా ట్రేడ్ డీల్స్ జరుగుతాయి. సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయాలలో కూడా జరిగే అవకాశం ఉంది. కొన్ని దేశాలలో ఫ్యాక్టరీస్ లో ప్రమాదాలు జరుగుతాయి. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ పేల్తాయి. వాయు సంబంధమైన ప్రాణ సంకట స్థితికి కారణమవుతుంది. చాలా విషయాల నిమిత్తము భారతదేశానికి అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో చెప్పుకున్న విధంగా యుద్ధ పరిణామము, యుద్ధ వాతావరణము అదే విధంగా జరిగింది. ఆ యొక్క విధంగానే కొన్ని రోజుల్లో కూడా మళ్ళీ జరుగుతుంది. ఈ నిమిత్తము అది ఓర్చుకోలేని వారు మళ్ళీ ఏవో ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది, భంగపడే అవకాశం ఉంది. మన దేశం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. మనం బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. తీవ్రమైన వేడి గాలులు వల్ల పక్షులు, జంతువులు, మనుషులు అవస్థపడే అవకాశం ఉంది. ఇది పంచగ్రహ కూటమి ఇచ్చే ప్రభావము. కామన్ మ్యాన్ కి ఏ విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తాను. కామన్ మ్యాన్ తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు అంటే, వాతావరణంలో మార్పులు పెరుగుతాయి, వేడి పెరుగుతుంది, ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యము మరింతగా పెరుగుతాయి. ఆహారం త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కెమికల్స్ చల్లినటువంటి ఫుడ్, ఆహారం మాత్రమే మనకి అందుబాటులో దొరుకుతుంది. ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ద్వాదశ రాశుల వారికి వచ్చినటువంటి గండము, భయము, బాధ ఏమీ లేదు. ఏమైనా సందేహాలు ఉంటే ఫోన్ కాల్ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. జ్యోతిష్యం అనేది భయపెట్టడానికో బాధ పెట్టడానికో కాదండి ఉన్నది. మార్గం చూపించడానికి, ఆశ కల్పించడానికి. నమస్కారం.